అటు బద్లాపూర్ ఘటనపై ప్రభుత్వం చర్యలు షురూ చేసింది. బాధితుల నుంచి ఫిర్యాదుల్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సీఐ సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది. నేరస్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఘటనపై సమగ్ర విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. మహిళా ఐపీఎస్ అధికారిని ఆర్తి సింగ్ నేతృత్వంలో విచారణ జరగబోతోంది. ఇటు తల్లిదండ్రుల ఆందోళనలపై స్పందించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దర్యాప్తు నిమిత్తం బద్లాపూర్కు బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఇటు పాఠశాల యాజమాన్యం ఇప్పటికే ప్రిన్సిపల్తో పాటు బాధిత పిల్లల క్లాస్ టీచర్ను, ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరోవైపు బద్లాపూర్ ఘటనకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పుణేలో ఆందోళనలు నిర్వహించారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తన మద్దతుదారులతో నిరసన వ్యక్తం చేశారు. బద్లాపూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇద్దరు చిన్నారులు లైంగిక వేధింపులకు గురవడంపై ప్రజలు భగ్గుమన్నారు. నిరసనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్కు వెళ్లి ముంబై రైలు మార్గంపై ఆందోళనకు దిగారు. దీంతో రైలు సేవలు నిలిచిపోయాయి. పిల్లలపై జరిగిన లైంగిక దాడుల విషయంలో బాధ్యత వహించే విషయంలో స్కూల్ యాజమాన్యం విఫలమైందని, యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నేరస్తుని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. आरोपींना फाशी झालीच पाहिजे. आरोपींना फाशी झालीच पाहिजे. బద్లాపూర్ ఘటనపై మహారాష్ట్ర సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. సీఐ సహా ముగ్గురు పోలీసులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటును వేసింది. అటు బద్లాపూర్ ఘటనపై ప్రభుత్వం చర్యలు వెంటనే చేపట్టింది. బాధితుల నుంచి ఫిర్యాదులను తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినటువంటి సీఐ సహా ముగ్గురు పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేసింది. అలాగే నేరస్తులపై కేసు నమోదు చేయాలని కూడా ఇప్పటికే పోలీసులను ఆదేశించారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఘటనపై సమగ్ర విచారణకు సిట్ను కూడా ఏర్పాటు చేసింది. మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణ జరగబోతుంది. ఇటు తల్లిదండ్రుల ఆందోళనలపై స్పందించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దర్యాప్తు కోసం బద్లాపూర్కు ఒక టీంను పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇటు పాఠశాల యాజమాన్యం ఇప్పటికే ప్రిన్సిపల్తో పాటు బాధిత పిల్లల క్లాస్ టీచర్ను, అలాగే ఇద్దరు సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు బద్లాపూర్ ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఇప్పటికే పుణేలో ఆందోళన కొనసాగించారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తన మద్దతుదారులతో కలిసి నిరసన చేపట్టారు. బద్లాపూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇద్దరు చిన్నారులు లైంగిక వేధింపులకు గురవడంపై ప్రజలు నిరసనలు, ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. బద్లాపూర్ రైల్వే స్టేషన్ని ముట్టడించి ముంబై వైపు వెళ్తున్నటువంటి రైలు మార్గంపై ఆందోళనకు దిగారు. దీంతో రైలు సేవలు స్తంభించిపోయాయి. పిల్లలపై జరిగిన లైంగిక దాడుల విషయంలో బాధ్యత వహించే విషయంలో స్కూల్ యాజమాన్యం విఫలం అయిందని, యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ నేపథ్యంలో డిమాండ్ చేస్తున్నారు. आरोपींना फाशी झालीच पाहिजे. आरोपींना फाशी झालीच पाहिजे.